ఇంకా ఓపెన్ అవ్వలేదు. రేపు అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా? సో మరి కాసేపట్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లకు సంబంధించి వాళ్ళ అర్హత ఇచ్చారు, ప్రీమియర్ షో కూడా పర్మిషన్ ఇచ్చారు. సో దీంతో అక్కడ టికెట్ రేట్లు పెంచుకున్నారు. అక్కడ జియో విడుదలకు సంబంధించి మీరు చూస్తున్నారు. సో అక్కడ టికెట్ రేట్లు పెరిగాయి, ప్రీమియర్ షో కూడా అక్కడ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. సో టికెట్ రేట్ను ₹1000గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో మీరు చూస్తున్నారు ఆ విజువల్స్లో రైట్ సైడ్లో 8 in 1 విత్ టికెట్ ప్రైస్ ఆఫ్ ₹1000. కానీ తెలంగాణలో దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. అక్కడ ఏపీలో మరొక గంట సేపులో సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు టికెట్ పెంపు విషయంలో కానివ్వండి, లేదంటే టికెట్ ధర పెంపుతో పాటుగా ప్రీమియర్ షో పైన తెలంగాణలో ఎటువంటి పెద్దగా దీనిపై రెస్పాన్స్ లేదు. సో గవర్నమెంట్ సైలెంట్గా ఉండిపోయింది. ఇక రాజాసాబ్కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతోందా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట నిలబెడబోతోందా? ప్రీమియర్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటి మాట ఇక్కడ క్లారిటీ ఇవ్వబోతున్నారా? సో మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందా? తెలంగాణలో ఇకపై ప్రీమియర్ షోలు టికెట్ ధరల పెంపు అంశం ఉండదా? చూడాలి మరి ఏం జరుగుతుందో. సో మరి గతంలో ఇచ్చిన సినిమాలకు ఎలా ఇచ్చారంటే ఆ 3 సినిమాలకు కూడా హైకోర్టు డైరెక్షన్స్లో భాగంగా ఆ 3 సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఇటు రాజాసాబ్ అండ్ శంకర వరప్రసాద్, మనశంకర వరప్రసాద్ చిరంజీవికి సంబంధించి ఆ యూనిట్ కూడా కోర్టును ఆశ్రయించింది. కోర్టు మా చేతిలో ఏం లేదు, తెలంగాణ సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ ఆయన చేతిలోనే ఉంటుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్గా భావించారు. ఇదే సమయానికి ఆర్టీవీ కూడా ఇదే వార్తను చెప్పే ప్రయత్నం చేసింది. అప్పుడు ఒక గుడ్ న్యూస్గా ఆ 2 సినిమాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అని అంటే ఇకపై ప్రీమియర్ షోలు టికెట్ల ధరల పెంపు అంశం ఉండదు అనే రకంగానే చెప్పాలనుకుంటున్నారా? సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు ఫోన్ లైన్లో. రవిచంద్ర, ఇక ఈ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం ఆ టికెట్ ధరలు లేదా ప్రీమియర్ షోలు లేవనేటువంటి మాట నిలబెట్టుకోబోతోందా? ఈ సినిమాతోనే ఆరంభించబోతోందా? మనోజ్, రాజాసాబ్ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రేపు సినిమా విడుదలవుతుంది. ఈ రోజు రాత్రికి అన్ని చోట్ల కూడా ప్రీమియర్ షోస్ కి ఏర్పాట్లు అయితే జరిగినాయి, టికెట్ల అమ్మకాలు అయితే జరిగినాయి. కానీ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా ఒక్క టికెట్ కూడా అమ్మలేని పరిస్థితిలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి అధిక ధరలకు టికెట్లు విక్రయించేలాగా జీవో వస్తుందని ఆశపడుతూ ఇప్పటి వరకు కూడా అందరూ వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవటం ప్రభాస్ ఫ్యాన్స్ ని కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలు కూడా ఒక షాక్ కి గురి చేసిందనే చెప్పుకోవాలి. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటికి కూడా తర్వాత కొన్ని సినిమాలకు, అలాగే కొన్ని కథాబలం ఉన్న సినిమాలకు, అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని సినిమాలకు పెంచిన సందర్భం కూడా మనం చూసాం. ఆ తరువాత కోర్టు నుంచి కొన్ని ఆర్డర్స్ రావటం, దానిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ రేట్లు పెంచేది లేదు, మీరెవరు మా దగ్గరకు రావద్దు అని కూడా ఆయన బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ బడ్జెట్ ఎక్కువైన సినిమాలకు, చాలా భారీ బడ్జెట్ తో రూపొందిన ఇలాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం ఇవ్వండి అంటూ కూడా అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కోర్టుకు వెళ్లారు. హైకోర్టులో డివిజన్ బెంచ్ దానిపై క్లారిటీ ఇచ్చింది. సో హోమ్ సెక్రటరీ దానిపై నిర్ణయం తీసుకోవచ్చు, కోర్టుకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం కూడా జరిగింది. దానిపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తుందని నిన్నటి నుంచి కూడా చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఆశపడ్డారు. కానీ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. జీవో వస్తుందా రాదా అనే ఆందోళన కూడా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ నైట్ షోల్ని క్యాన్సిల్ చేసి రాజాసాబ్ వేయాల్సి వస్తుందా, లేదంటే ఆల్టర్నేట్ షో ఏదన్నా ప్లాన్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అందరూ కూడా. అలాగే రేపు ఉదయం నుంచి స్క్రీన్ అయ్యే థియేటర్స్ లో కూడా రెగ్యులర్ రేట్లకే ఈ టికెట్లు రాజాసాబ్ సినిమాని ప్రదర్శించాల్సి వస్తుందేమోనని అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా చాలా ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తో రూపొందించారు, చాలా భారీ వ్యయానికి ఈ సినిమా రైట్స్ ని కొనుక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు, అలాగే ఎగ్జిబిటర్లు కూడా అడ్వాన్సులు ఇచ్చున్నారు. కాబట్టి ఆ కలెక్షన్స్ ఎక్కడ మిస్ అవుతామో అన్న భయం అయితే
వాళ్ళందరిలో కూడా కనిపిస్తోంది. అలాగే ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారని చెప్పారు. గవర్నమెంట్ డెసిషన్ ఫైనల్ అనుకోవాలి దేనికైనా కూడా, టికెట్ ధరల విషయంలో కానీ ప్రీమియర్ షోల విషయంలో కానీ. అటు ఏపీలో మరి కాసేపట్లో గంట సేపట్లో 8:30 కల్లా షో స్టార్ట్ అవబోతోంది, థియేటర్లోకి జనం వెళ్ళబోతున్నారు. కానీ ఇక్కడ డెసిషన్ లేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఒకవేళ డిసిషన్ తీసుకున్నా, లేదా ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుతున్న సమయాన్ని డిసిషన్ తీసుకున్నా, అంత ఇమ్మీడియట్గా బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అవ్వాలి, బుక్ చేసుకోవాలి, అంత ఈజీగా ఉంటుందా? కొంత హడావిడి ఏముంటుందా? అంటే ఇంకా ప్రీమియర్ షోలు పెడితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమన్నటువంటి భావన ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు విడుదల చేసినా కూడా అది ప్రమాదంగా మారే అవకాశం లేదంటారా? కొంత శాంతి భద్రతల ఇష్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా బుక్ మై షోలో ఆన్లైన్ లో తీసుకోవటం వేరు, అలాగే ఫిజికల్ గా థియేటర్ దగ్గర టికెట్లు అమ్మకాలు జరిగితే అక్కడ కొంత తొక్కిసలాట జరిగే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే జియో వచ్చిన మినిమం 1-2 అవర్స్ గ్యాప్ లో సినిమాని ప్రదర్శించే అవకాశం ఉందని మాత్రం ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. సంధ్యా థియేటర్ దగ్గర గతంలో ఘట్టం మీకు తెలిసిందే, ప్రీమియర్ షోలో అప్పుడు పుష్ప 2 సినిమా సమయంలో ఏం జరిగింది అనేది. ఒకసారి ఈ రోజు రాజాసాబ్ ప్రభాస్, రెబెల్ స్టార్ ప్రభాస్ సంబంధించినటువంటి ఆయన సినిమా విడుదల నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర సిచ్యువేషన్లో కూడా చూద్దాం. మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇంకో విషయం కూడా చూపిస్తానండి. బుక్ మై షోలో రాజాసాబ్ టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఫస్ట్ బాక్స్లో రాజాసాబ్ టికెట్ ఓపెన్ అవ్వడం లేదు. సో సంధ్యా థియేటర్ దగ్గర నుంచి ప్రతినిధి పవన్ ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. సో పవన్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సంధ్యా థియేటర్ దగ్గర ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొంది? రాజాసాబ్ సినిమా ప్రీమియర్ షో లేదు అనేటువంటి వార్త వారిని ఎలా గురించి ఏంటంటే కొంత ఫ్యాన్స్గా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఏంటి తెలుసుకోండి. ఎస్ మనోజ్, సంధ్యా థియేటర్ దగ్గర రాజాసాబ్ హవా అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ దగ్గర చేరుకొని హంగామా చేస్తూ ఉన్నారు, వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రీమియర్ షో పడుతుంది అన్న నేపథ్యంలో వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఒకసారిగా అభిమానులతో మాట్లాడదాం, వారేమంటారు వారి మాట్లాడదాం. వారు బ్రదర్ ఏం చెప్తారు? రాజాసాబ్ సినిమా ఇప్పుడు ఏం చెప్తారు? డార్లింగ్ అంటే అన్న, అందరికి డార్లింగ్. మరి ఇప్పుడు ప్రీమియర్ షో లేదంటా ఉన్నారు సిమెంట్ థియేటర్ యాజమాన్యం, మరి ఏమైంది? ప్రీమియర్ షో లేకున్నా రేపు షో ఉన్నా మా అభిమానం మాత్రం తగ్గదు. మరి ఈరోజు ప్రీమియర్ షో సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? ఏం ఏర్పాట్లు చేసుకున్నారు? ఏం లేదు, అందరం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే. మరి థియేటర్ లోపల రానియట్లేదు, మరి క్యాన్సిల్ అందరు షో. మరి రేపటికి ఏంటి మీ ప్లాన్స్? మరి ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ గా? రేపు యాజ్ యూజువల్ సినిమాకి వస్తాం మళ్ళీ. ఇప్పుడు ఉన్నా లేకున్నా సేమ్ రేపు వస్తాం మళ్ళీ, లేదంటే వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తాం. కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే ఏపీలో అయింది, అన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కాలేదు, మిగతా అన్నిట్లో అయింది కాబట్టి ఖచ్చితంగా రేపు ఓపెన్ అవుతాయి. మరి రేపు కాకపోతే ఏంటి పరిస్థితి? రేపు బుక్ మై షో తెలంగాణ ఓపెన్ కాకపోతే మరి ఏంటి పరిస్థితి? కాకపోతే థియేటర్లు వెళ్ళిపోతాయి అంతే, ఇంకేం చేయలేము. ఓపిక మొత్తం నశించిపోతుంది, అప్పటిదాకున్న ఓపిక మొత్తం పోతుంది. మరి ఓపెన్ అయితే అంటే బుక్ మై షో తెలంగాణలో మరి షో పడితే అంటారా రేపు? ఓపెన్ అవుతాయి, లేదంటే రేవంత్ రెడ్డినే వాళ్ళ కొడతాం. అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులందరూ కూడా థియేటర్ దగ్గర చేరుకొని వారి శాంతంగానే మేము చూస్తూ ఉంటాం. రేపటి వరకు కూడా షో ఓపెన్ చూపించండి. ఎక్కడ ప్రస్తుతానికైతే ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు, గేట్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళి అడిగిన సందర్భంలో ఈరోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిందని చెప్పి వారు థియేటర్ యాజమాన్యం చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు, గేట్ కూడా క్లోజ్ అయిపోయింది. గేట్ లాక్ వేసుకొని పెట్టుకొని సిబ్బంది అంతా కూడా లోపల వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి రేపటి షో సంగతి ఏంటంటే ఇంకా మాకేమీ అఫీషియల్గా ఆర్డర్స్ రాలేదు, ఒకవేళ టికెట్స్ ఓపెన్ అయితే మేము థియేటర్స్ ఓపెన్ చేస్తామంటూ కూడా థియేటర్ యాజమాన్యం చెప్తా ఉంది. సంధ్యా థియేటర్ ప్రీమియర్ షోస్కి పెట్టింది పేరు, కానీ ఎంతో అంగరంగ వైభవంగా బ్యాండ్ సప్పులతో మారుమోగాల్సిన ప్లేస్ కాస్త ఈరోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ కానీ మొత్తం మూగపోయింది. థియేటర్ లోపల అంతా కూడా సైలెంట్గా అయిపోయింది. ఏం చెప్తున్నారు ప్రభాస్ సినిమా గురించి? మరి క్యాన్సిల్ అయింది. హలో అందరికీ నమస్కారం. ప్రభాస్ సినిమా క్యాన్సిల్ కాదు, ఈ మన అంత రైట్. ప్రతి ఒక్కరు కూడా థియేటర్ యజమానం వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి
ఎప్పుడు సినిమా పడుతుంది ఈ ప్రీమియర్ షో కోసం ఈ రోడ్లపై పడికాపులు కాస్తూ ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కానీ థియేటర్ యాజమాన్యం మాత్రం కూడా మాకు ఏమీ ఆర్డర్స్ రాలేదు, ఇంకా ఒక ఆర్డర్స్ రాని నేపథ్యంలో మేము మాత్రం ఏం చేస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారి జై ప్రభాస్ అను, జై ప్రభాస్. రైట్, ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రభాస్ సినిమా కోసం. మరి వారి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటివరకు కూడా ఎందుకు ప్రీమియర్స్ పడలేదు అంటే అలా విధంగా రేపటి బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఒకవేళ మిడ్ నైట్స్ ఓపెన్ అయినా కూడా బుకింగ్స్ కష్టం అవుతాయి. మరి ఒకవేళ ఆంధ్రాలో కనుక షోస్ పడితే, ఆంధ్రప్రదేశ్ షో పడితే, తెలంగాణలో పడకపోతే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ మీ అందరం కూడా ఆందోళన చేస్తున్న, గొడవకు దిగుతాం, థియేటర్స్ మీద మేము ధ్వంసం చేస్తామంటూ కూడా వారి ఆగ్రహం చూపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ త్వరగా ప్రీమియర్ షోలు కానీ రేపటి బుకింగ్స్ కానీ పడాలంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కోరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రీమియర్ షో పడతాయి, ఇక్కడ షోస్ పడతాయంటూ కూడా ఎంతోమంది ఎదురు చూపులు చూస్తూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా గేట్ బయటే నిరీక్షిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఒక్కసారైనా ప్రీమియర్ వేయండి, లేకపోతే ఒక ట్రైలర్ వేయండి, మేము చూసి వెళ్ళిపోతాం, ఆనందపడతాం ప్రభాస్ ఫ్యాన్స్గా అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బుక్ మై షో పట్టుకొని అందరూ కూడా ఫోన్స్ పట్టుకొని బుక్ మై షో పట్టుకొని ఓపెన్ చేస్తూ ఎప్పుడైనా బుకింగ్స్ ఓపెన్ అవుతాయా, బుక్ చేసుకుందాం వెంటనే అంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ పట్టుకొని అలా ఎదురు చూస్తూ ఉన్నారు వారందరూ కూడా. మరి ఇంకెప్పుడు ఓపెన్ అవుతాయి బుకింగ్స్ అన్నీ కూడా, ఈ ప్రీమియర్ షో ఎప్పుడు పడతాయి అనే నేపథ్యంలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్ జిందాబాద్ చెప్పు. జై ప్రభాస్. రేపు చూస్తావు సినిమా? పక్కా చూస్తాము. ఇండియా ఫ్యాన్స్ ఎలా వచ్చారు, ఫ్యాన్స్ ఏ స్థాయిలో అక్కడ హడావిడి చేస్తున్నారు ఒకసారి క్రౌడ్ చూపించండి. అట్ ది సేమ్ టైం థియేటర్ యాజమాన్యం కానీ సెక్యూరిటీ కానీ ఎవరైనా కనుక ఉంటే అవి కూడా చూపించే ప్రయత్నం చేయండి. రైట్, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావట్లేదంటే ఏం చేస్తాం? మరి ఏం లేదన్నా, ఖచ్చితంగా మేము ఉంటాం. ఎంత వెయిట్ అయినా టైం ఉంటాం, ఖచ్చితంగా ఉంటాము. నెక్స్ట్ సీట్ వచ్చే పోతాం. ప్రభాస్ కోసం వెళ్తాం, చాలా దూరంకి వెళ్ళి వచ్చాం అందరం. పవన్ థియేటర్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళండి. థియేటర్ సెక్యూరిటీ లేదా యాజమాన్యం ఎవరైనా కనుక ఉంటే వారితో మాట్లాడించండి. రైట్, ప్రస్తుతానికైతే థియేటర్ యాజమాన్యం అంతా కూడా వారు కూడా సైలెంట్గా పోలీసు వారి ఆదేశాల మేరకు సైలెంట్గా గేట్స్ క్లోజ్ చేసుకొని వారు ఉండడం జరుగుతూ ఉంది. మరి ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అయితే మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకసారిగా అఫీషియల్స్ నుంచి ఆర్డర్స్ రానప్పుడు మేమేం చేస్తామంటూ కూడా చెప్తాను. మరి ఒకసారి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే వారు కూడా ఒక చిన్నపాటి గేట్ని ఏర్పాటు చేసుకుని వారి సిబ్బంది మాత్రమే ఇన్ అవుతూ ఉన్నారు. మరి థియేటర్ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి వారిని కూడా అడిగినప్పుడు ఒకసారిగా షోస్ క్యాన్సిల్ అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి వారి మాటలో విందాం వారు ఏమంటా ఉన్నారో. ఒకసారి థియేటర్ యాజమాన్యాన్ని అడుగుదాం. మరి ఆ థియేటర్ షో పడట్లేదు, ప్రీమియర్ షో ఇదేనండి యాజమాన్యం. సో మరికొంతమంది థియేటర్ యాజమాన్యం అక్కడ ఉన్నారు, వారిని అడుగుదాం. ఇదంతా కూడా క్రౌడ్తో ఫిల్లింగ్ అయిపోయి ఎంతో సందడిగా ఉండాల్సిన ప్లేస్ ఇదంతా కూడా, కానీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇదంతా కూడా మూగపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కనుక ఈరోజు ప్రీమియర్ షో కనుక పడుకుంటే ఇదంతా కూడా ఫ్యాన్స్ సందడితో కోలాహలంగా ఉండేది, అంగరంగ వైభవంగా ఉండేది. మరి ఈరోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మరి థియేటర్ యాజమాన్యం కానీ వారు మాత్రం ఏం చెప్తారు, వారి మాటలు ఎందుకు ఒకసారి మరి ఎందుకని ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినాయి, మరి ఈ సిబ్బంది ఏం చెప్తా ఉన్నారు, ఒక్కొక్క సెక్యూరిటీ పరంగా క్యాన్సిల్ అయిందో మరి ఏ విధంగా అయిందో వారిని మాట్లాడుతాం. సార్ ఈరోజు ప్రీమియర్ షో ఉందా ఒకసారి? అంటే ప్రీమియర్ షో రేపటి షో గురించి ఏం చెప్తారు అసలు? ఉన్నాయి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ మీ దగ్గర? సో థియేటర్ యాజమాన్యం కూడా ఒకసారిగా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా నో చెప్తా ఉన్నారు, మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. అంటే రోజు షో పడుతుందా లేదా ఎవరికి డౌట్గానే ఉంది. మనోజ్ రేపటి షో పడుతుందా లేదా అనేది చాలా కన్ఫర్మ్గా లేదు. మరి థియేటర్ యాజమాన్యం కూడా ఫోన్స్ పట్టుకొని తలలు పట్టుకుంటా ఉన్నారు. అటు బిగ్వింగ్స్ ఓపెన్ అవ్వడం లేదు, ఒక పక్క ఫ్యాన్స్ ఏమో ఈ ఫెన్సింగ్లన్నీ దూకి థియేటర్ ధ్వంసం చేస్తామంటూ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు కనుక సినిమా పడకపోతే థియేటర్ యాజమాన్యం కొంచెం రిస్క్లో పడ్డట్టు కనిపిస్తుంది. వారు కూడా పెద్ద ఎత్తున ప్రెజర్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది, పెద్ద ఎత్తున ఫ్యాన్స్తో నిండిపోవాల్సిన ప్లేస్ అంతా కూడా. మరి ఏం చెప్తా ఉంటారు మీరు ప్రభాస్ ఫ్యాన్స్గా? మరి ఈరోజు సినిమా పడట్లేదు, ఏం చెప్తారు? మరి ఇప్పుడైతే టికెట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం అన్న, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకా టికెట్స్ రాలేదు, ఏం రాలేవు. మరి రేపన్నా సినిమా పడే అవకాశం ఉందంటావా? పడుతుంది, నైట్ కన్ఫర్మ్ అంటున్నారు, వెయిటింగ్ చేయాలి. ఇంకా నైట్ అంటే ఏ టైం పడవచ్చు 9 అయితే కష్టం, 11 పడుతుంది. లేకపోతే మార్నింగ్ బెనిఫిట్ షోస్ 4 o'clock లేకపోతే 7 o'clock. మరి ఇంకా బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు, మరి రేపటి బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు, ఏం చెప్తా ఉన్నారు అధికారులు? డిస్ట్రిబ్యూటర్ బట్టి ఉంటుంది అన్న, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మేమందరూ వెయిటింగ్. బయట చాలా మంది రైట్ మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. రైట్, థియేటర్ యాజమాన్యం కూడా కొంచెం వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు సినిమాలు
పడతాయా లేదా అనేది పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉంది. 11 తర్వాతే తెలుస్తుందంటూ చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రీమియర్స్పై పెద్ద ఎత్తున సస్పెన్స్ నెలకొనింది. మరి ఈరోజు సినిమా పడుతుందా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ నెలకొనింది మనోజ్. మరి ప్రస్తుతం ఫ్యాన్స్ అయితే గేట్ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి కూడా గేట్ దాటి బయటికి రానివ్వడం లేదు. వారందరూ కూడా గేట్ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క సెక్యూరిటీ సిబ్బంది కానీ అందరినీ కూడా చెక్ చేసి తరువుగా పంపిస్తూ ఉన్నారు. మరి వీరి మాటలు ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రేపు సినిమా పడుతుందా, ఈరోజు 11 తర్వాత పడే అవకాశం ఉందంటూ కూడా లాస్ట్ హోప్గా ఎదురు చూస్తూ ఉన్నారు మనోజ్. మరి ఇది ఇక్కడ ఉన్న వరకు ఇప్పటికున్న అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ పవన్. సో మొత్తగా ఇది సంధ్యా థియేటర్ దగ్గర సిచ్యువేషన్. చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు. డెఫినెట్గా వాళ్ళ అభిమాన నటుడి సినిమా అంటే అందరూ కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటారు, అదే స్థాయిలో సెలబ్రేషన్ జరుగుతూ కూడా ఉంటాయి. కానీ రాజాసాబ్ సినిమాకి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక షాక్ ఇచ్చినట్టు కనబడుతోంది. సో అంటే వాళ్ళ మాటని వాళ్ళు నిలబెట్టుకుంటున్నాం అనే రకంగా బైబీ గవర్నమెంట్ ఆలోచిస్తుందేమో. సో ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ల ధరలు పెంచడానికి అవకాశం ఉండదు అని చెప్పేటువంటి మాటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. కాబట్టి అది ఈ సినిమా నుంచే మొదలవుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే. ఎందుకంటే ప్రభాస్ సినిమా హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకున్నారంటే హైకోర్టు కూడా టికెట్ ధరలు పెంచమని ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన మాటల్లో హోంశాఖ పరిధిలో ఉంటుంది, హోంశాఖ నిర్ణయం అని చెప్పి వదిలేశారు. మరి ఇప్పుడు హోంశాఖ ఇంకా డిసిషన్ తీసుకుని అటువైపు పక్క రాష్ట్రంలో 8 o'clock షో స్టార్ట్ అవబోతోంది, 8 to 8:30 షో స్టార్ట్ అవబోతోంది. ఇక్కడ ఇంకా పర్మిషన్ రాలేదు. ఒకవేళ పర్మిషన్ వచ్చినా ఈ సమయంలో ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే జరగకూడదనే ఒక ఉద్దేశంతో ప్రీమియర్ షోలు క్లోజ్ చేశారు అనేటువంటి భావనలో, క్లోజ్ చేద్దామనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉందో, ఈ సమయం కనుక మళ్ళీ ఉన్న పలంగా హుటాహుటిన పర్మిషన్లు ఇచ్చినా ఇంకేదైనా జరిగినా ఆ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాంతి భద్రతలకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం థియేటర్స్ దగ్గర. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధరలు పెంచకపోవడం